వాట్? ఆ పిల్ల సూసైడ్ చేసుకుందా? అవును పని, మా నేతాజీ ప్రత్యక్షంగా చూశాడు. శవం కోసం గాలిస్తే ఆచూకీ కూడా దొరకలేదట. థ్యాంక్ యూ చక్రి, థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యగారు, చిన్నమ్మగారు 2 రోజుల నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టడం లేదు. దగ్గరికి వెళ్తే కోపడుతున్నారు. ఏమా భోజనం చేయలేదంటగా? అది బ్రతికే మనుషులకు కావాలి, నాకెందుకు డాడీ? ఇప్పుడు ఏమైందమ్మా? నీకేం తక్కువైందని? వద్దు, నా దగ్గరికి రావద్దు. మీరంతా ఏకమై నన్ను మోసం చేశారు. అమ్మా రేఖ, ఆవేశపడబాక. నీకన్నీ వివరంగా చెప్తాను కదా, నువ్వు ముందు భోజనం చెయ్యి. ఇదిగో రామయ్య. నాకేం అక్కర్లేదు, చావనివ్వండి. చూసావు చెల్లమ్మ, తల్లి లేని పిల్ల కదా అని ఎంతో గారాబంగా పెంచితే ఎంత క్షోభ పెడుతుందో. చిన్నపిల్ల చెప్పే విధంగా చెప్పాలి గాని. నాకేం చెప్పక్కర్లేదు. చందమామని చూపించి గోరుముద్దలు తినిపించడానికి నేనే పసిపిల్లని కాదు. చెల్లమ్మ, నా బిడ్డ అడుగు పెట్టిన చోటల్లా పట్టు పరిపులుండాలని, దాని కళ్ళల్లో కన్నీళ్లకు తావుండకూడదు అని గుండెల్లో పెట్టుకుని పెంచుకున్నందుకు విన్నావుగా ఎలా మాట్లాడుతుందో. విధి రాసిన రాత వాణ్ణి వీధిలో పారేసిందన్నయ్య. కానీ వీళ్ళిద్దరికీ పెళ్లి గీత ఉండబట్టే వాడు ప్రేమించిన అమ్మాయిని ఆ దేవుడు తన దగ్గరికి తీసుకుపోయాడు. ఏమైందంటే అమర్ ప్రేమించిన అమ్మాయి చనిపోయిందమ్మా. స్కూల్లో మాస్టర్ పిల్లలకి పాఠాలు నేర్పించేటప్పుడు బోర్డు మీద అక్షరాలు రాస్తాడు, చెరుపుతాడు. ఆ దేవుడు కూడా అంతేనమ్మా, ఆ పని మన నుదుటి మీద చేస్తాడు. అమర్ నీ మెళ్ళో 3 ముళ్ళు వేసే ముహూర్తం దగ్గరలోనే ఉందమ్మా. అంటే అమర్ని చేరదీసి గాయపడ్డ వాడి మనసుని బాగు చేయాల్సిన నువ్వే ఇలా తిండి తిప్పలు మానేసి కుమిలిపోతుంటే వాడేమైపోతాడు? మిమ్మల్ని చూసి మేమేమైపోతాం? వద్దమ్మా, నువ్వు ఇలా పస్తులుండి మమ్మల్ని బాధ పెట్టద్దు. వద్దమ్మా. ముంతాజ్ ఎక్కడరా? చెప్పు చెప్పు. वो हैदराबाद चले गई। बाबूजी
ఈ ఫోటోలో అబ్బాయి ఎక్కడుంటాడు? ఫోటో చూపించి అడ్రస్ అడిగితే ఎలా తెలుస్తుందమ్మా? ఇప్పుడెలా ఉందమ్మా? నీకు నేనెవరో తెలీదు, కానీ నువ్వెవరో నాకు తెలుసు. ఇక నేను తెలుసుకోవాల్సింది నీ పేరు. ఎవరు లేని అనాథకి ఏ పేరైతే ఏం? పేరు చెప్పడం ఇష్టం లేకపోతే సర్లేమ్మా, నాకు నచ్చిన పేరుతోనే నిన్ను పిలుచుకుంటాను. నేను మీకు ఏమవుతానని ఇంత అభిమానంగా? మీ అమ్మ నా స్నేహితురాలమ్మా. దురదృష్టవశాత్తు విడిపోయాం. ఈ ఫోటో చూసిన తర్వాత తెలిసింది నువ్వెవరో. ఇంతకీ మీ అమ్మ ఎక్కడా? అమ్మ లేదు. అర్థమైందమ్మా. పోయిన వాళ్ళు కొన్ని బంధాల్ని మనకు మిగిల్చి వెళ్తారు. ఆ బంధమేనమ్మా మనదే. మాజీ అని పిలవద్దు, ఆంటీ అని పిలవ. ఆంటీ. సార్ ఐస్ క్రీమ్. ఒరే అమర్, నీకు ఇష్టమైన ఐస్ క్రీమ్ రా, బటర్ స్కాచ్. వద్దురా. అదేంట్రా? ఆకలి వేస్తుంది, తినాలనిపించదు. దాహం వేస్తుంది, ఏదీ తాగబుద్ధి కాదు. చచ్చిపోవాలనిపిస్తోంది, కానీ చావడానికి మనసొప్పదు. నా ముంతాజ్ ఎప్పుడో ఒకప్పుడు ఎదురవుతుందని నా మనసుకు పిచ్చి ఆశ, వెర్రి భ్రమ. ఒరే అమర్, నువ్వు ప్రేమలో పడ్డావు అంటే సహజంగా శ్రీమంతుల బిడ్డలకుండే ఆకర్షణేమో అనుకున్నాను రా. కానీ ఆ ప్రేమ కోసం కన్న వాళ్ళని, కోట్ల ఆస్తిని వదులుకొని పిచ్చివాళ్ళ మారేవు అంటే వీఆర్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ రా. ముంతాజ్ ఇక్కడే కాదు, ప్రపంచంలో ఎక్కడున్నా సరే వెతికి తీసుకొస్తావరా. దిస్ ఈజ్ అవర్ ప్రామిస్. ఎవర్రా మీరు? నచ్చలేట్సా? నిలబెట్టి పిక్చర్ తీస్తా. నా ముంతాజ్ ఏం చేసావో చెప్పు. ఏ ముంతాజ్? అదే ఆ రోజు రైల్వే స్టేషన్ దగ్గర ఆటో వాడిని కొట్టి తీసుకొచ్చావే ఆ పిల్ల. అదే, అది అప్పుడే ఆత్మహత్య చేసి వచ్చిందిగా. ఆత్మహత్య చేసుకుందాం. ఏమన్నా చేస్తున్న పని? డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ని కొట్టడం పెద్ద నేరం తెలుసా? ఆ తప్పు నువ్వు చేశావంటే నీకు పడే శిక్ష నుంచి నేను కూడా తప్పించలేను. అది కాదు అంకుల్, వీడు నా ముంతాజ్ని. అమర్, కూల్ డౌన్. అయినా ఆ పిల్ల నీ ముంతాజ్ అని అతనికి ఎలా తెలుస్తుందయ్యా? చూడు, మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక బ్రోతల హౌస్ మీద రైడ్ చేస్తే అందులో నీ ముంతాజ్ వ్యభిచారం చేస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది. అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే చెయ్యి గొరికి పారిపోయిందట. వీళ్ళు చేస్తుంటే హుస్సేన్ సాగర్లో దూకి చచ్చింది. చనిపోయిందా? ఏమిటి సాక్ష్యం? సాక్ష్యమా? ఆ పిల్ల నా కళ్ళ ముందే హుస్సేన్ సాగర్లో దూకి చచ్చింది.